ప్రయోగం వైసీపీ ఎమ్మెల్యే సంచలనం. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళపైనే, వాళ్ళ అధికార పార్టీ పైనే ఈ ఆరోపణలు చేశారు. నాపై ఇంటెలిజెన్స్ పెట్టారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు ఆయన రూరల్ ఎమ్మెల్యే, శాసనసభ్యులు. చాలా ఆశ్చర్యంగా ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఎవరైతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అనుకూలంగా నెల్లూరులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎవరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆయనకి వ్యతిరేకంగా సమావేశాన్ని పెట్టి, సభను పెట్టి, ర్యాలీ చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చరిష్మాని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. తర్వాత ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత, ఎన్నికల్లో వచ్చినటువంటి, అంటే రాజశేఖర రెడ్డి గారు గెలిచి చనిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి అయిన తర్వాత పూర్తిగా డిఫర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక సైనికుడులాగా ఒక యుద్ధం చేస్తూ వాళ్ళ రాజుని గెలిపించుకోవటం కోసం, లేదా వాళ్ళ నాయకుడిని గెలిపించుకోవటం కోసం యుద్ధం చేస్తూ తన సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని కొనసాగించారు. మరి ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా ఆయనకు ఒక సముచిత స్థానం వచ్చుండేది. ఇక్కడ కూడా సముచిత స్థానం ఎమ్మెల్యేగా అయ్యున్నారు. కానీ అలాంటి ఎమ్మెల్యేగా, అంటే వైఎస్ కుటుంబానికి, ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసేద్దాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, లేదా ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీకి అత్యంత విధేయుడిగా, నమ్మకస్తుడుగా, ఎవరైతే ప్రత్యర్థి పార్టీలు గనక ఆయన మీద విమర్శలు చేస్తే వాళ్ళ మీద ఒక్క ఉక్కు పిడికిలిలాగా వెళ్ళి దూకి వాళ్ళని మీద యుద్ధం చేసేటువంటి, పోరాటం చేసేటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పైన ఫోన్ ట్యాపింగ్ ఏంటి అంటే, ఈ కన్నును పొడుచుకునిద్దా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి విషయంలో అసెంబ్లీలో చెప్పారు. మరి ఆ ఈ కన్నును పొలుచుకుందన్నప్పుడు మరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పార్టీకి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేక వైఎస్ కుటుంబానికి కానీ మరి అత్యంత సన్నిహితులైనటువంటి వారు పార్టీని పొడుచుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని పొడుస్తారా? మరి అలాంటి కోటంరెడ్డి గారిని ఎందుకు అనుమానిస్తున్నారు? ఎందుకు ఫోన్ ట్యాపింగ్ పెట్టారు? ఎందుకు ఆయన పైన నిఘా పెట్టారు? ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పెట్టారా, లేక ఇండివిజువల్గా పెట్టారా, లేదా ఈ పెట్టినటువంటి వారు, అంటే ఇక్కడ చూడాల్సిన కోణం, ముఖ్యమంత్రి గారికి కోటంరెడ్డి గారి మధ్య విభేదాలను సృష్టించి ఎవరన్నా దీన్ని ట్యాప్ చేయాలని చూస్తున్నారా, లేదా ఈ కుట్రకి ఎవరు భాగస్వామి లేరు? వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం రావాలంటే ఎవరో ఒకరు మధ్యలో పొగబెట్టాలి కదా. ఆ పొగబెట్టినది ఎవరు? ఆ కుట్ర చేసింది ఎవరు? ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నారు? అంటే వైసీపీ పార్టీలోనే అత్యంత నమ్మకస్తుడు, అత్యంత ధైర్యంగా అవతల ప్రత్యర్థుల మీద విరుచుకుపడేటువంటి కోటంరెడ్డి పైనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే, మరి దీని వెనక దాగి ఉన్న అసలు రహస్యం, అసలు సూత్రధారులు, అసలు పాత్రధారులు ఎవరు అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశం. గత కొద్ది రోజులుగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మురికి కాల వివాదంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. పింఛన్లు, ఎవరైతే తన నియోజకవర్గంలో పింఛన్లు తీసేస్తున్నటువంటి వాళ్ళపైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జడ్పీ సమావేశంలో అక్కడ అధికారులపైన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరి అసంతృప్తిని వ్యక్తం చేశారు అనంటే తనకు సంబంధించి ఆ నియోజకవర్గంలో తను పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తను ఆ రకమైనటువంటి అభ్యంతరాలని, విమర్శలని చేశారు. ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయకుడిగా,
ఒక 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిగా ఎవరైనా కానీ గతంలో చూసినప్పుడు ఇప్పుడు సిస్టమ్ చూసినప్పుడు ఒప్పుకోలేరు. ఎందుకంటే నిధులు ఉండాలి, అభివృద్ధి చేయాలి, లేదా అది ఉండాలి, కట్టాలి, లేదా రోడ్లు వేయాలి, లేదా ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి భావనతో ఉంటారు. ప్రజలు అడిగినటువంటి పనులు చేయటం అనేటువంటిది ఒక శాసనసభ్యుడు, అనుభవం ఉన్నటువంటి శాసనసభ్యుడు, అనుభవం లేనటువంటి ఇప్పుడున్నటువంటి ఏమీ తెలవనటువంటి అనామకులైనటువంటి లేదా అనాలోచితమైనటువంటి అంటే వాళ్ళకి దాని మీద అవగాహన లేకపోవటం, అలాంటివంటి వారికి వేరు. కానీ అనుభవం తెచ్చుకొని పని చేయాలనేటువంటి కసితో ప్రజలతో మమేకం అవ్వాలనేటువంటి భావనతో ఉన్నటువంటి వారికి ఉండేటువంటి ఆలోచనలు వేరు. మరి అలాంటి ఆలోచనలు అలాంటి భావాలు ఉన్నటువంటి మరి కోటమిరెడ్డి గారు తన నిరసనని విమర్శని వ్యక్తం చేశారు. మరి దీని నేపథ్యంలో మరి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారు? ఈ ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్న సూత్రధారులు ఎవరు అంటే ఏదో జరుగుతుంది. ఒకవైపు నెల్లూరు జిల్లాలో ఒకవైపు అంటే ఇప్పుడు వెంకటగిరి చిత్తూరు తిరుపతి వెళ్ళింది అనుకోండి, కానీ అటు ఆనం గారు తీవ్ర అసంతృప్తిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మరి కోటమిరెడ్డి గారు తీవ్ర అసంతృప్తిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవన్నీ వెనక ఏదో జరుగుతుంది. నెల్లూరు జిల్లా రాజకీయాలంటేనే కాస్త స్పైసీ ఉంటుంది అన్నమాట, మసాలా మంచి మసాలాతోటి బాగా దట్టంగా అంటాం కదా, అలా ఉండిద్ది. మరి అలాంటి ఇది మసాలా ఎక్కడో ఇదవుతుంది, తేడా కొడుతుంది, ఫైర్ అవుతుంది. మరి ఆ ఫైర్ అవుతుంది ఎవరి మీద అవుతుందంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వెన్నుగా ఉన్నటువంటి వారిపైన జరుగుతుంది. మరి పాదయాత్ర అప్పుడు అతనే ఉన్నాడు, విపరీతంగా పాదయాత్ర మొత్తం. మరి పోరాటాలు చేసినప్పుడు అతనే ఉన్నాడు, ధర్నాలంటే అతనే ఉన్నాడు, ర్యాలీలు అంటే అతనే ఉన్నాడు, కోర్టుకు వెళ్తే అతనే ఉన్నాడు, లేదా ఇంకో దగ్గరికి వెళ్తే అతనే ఉన్నాడు, ప్రతిపక్షాలు మాట్లాడినా లేదా అధికార పక్షం మాట్లాడినా అతనే యుద్ధాలు చేశాడు. అంటే అతను కూడా క్రియాశీలకంగా. మరి ఇప్పుడు అతను ఎందుకు డిఫర్ అవుతున్నాడు అన్నది, అతను ఎందుకు టార్గెట్ చేశారన్నది ఏంటనేది చాలా సందిగ్ధాలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. దినకర్ లైన్లో ఉన్నారు. దినకర్ ఉన్నాడా? బయట ఏమైనా ఉందా కోటమిరెడ్డి వారిది? రైట్, దినకర్. నమస్కారం. ఏంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పైన నిఘా ఏంటి? ఆయన ఫోన్ ట్యాప్ చేయటం ఏంటి? ఆయన కన్ను పొడవాలని చూడటం ఏంటి? ఆయన ఎందుకని ఎవరో ఏదో జరుగుతూ ఉంది ఏంటి నెల్లూరు జిల్లాలో? వంశీ గారు మీరు చెప్పినట్టు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ పెట్టక ముందు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో దగ్గరగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న 1.5 ఏళ్ల పాటు ఉద్యమాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇతర నాయకుల పార్టీలోకి తెచ్చి జగన్ కోసంగా కష్టపడ్డ వాళ్ళకి సరైన గుర్తింపు దక్కడం లేదు అనేది ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించిన ఆవేదన కాదు, చాలా మంది తీసుకుంటారు. అటు కరుణాకర్ రెడ్డిని తీసుకోవచ్చు, ఇటువైపు తీసుకుంటే ఆర్కేని తీసుకోవచ్చు, మంగళగిరి ఎమ్మెల్యే, ఇట్లా చాలా మంది ఉన్నారు అసంతృప్తులు. అయితే వాళ్ళెవరు బయటపడలేదు. కానీ ఈయన ప్రజా సమస్యలకు సంబంధించి తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలకు సంబంధించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి, దాంతో పాటుగా తనకు మంత్రి పదవి వచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి, నన్ను ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు, కేవలం పెద్ద కుటుంబాలకు లేదనుకుంటే సామాజిక సమీకరణలో భాగంగా బీసీలకు మంత్రి పదవి ఇవ్వడం నెల్లూరు జిల్లా నుంచి, దాంతో పాటుగా కేవలం పెద్ద కుటుంబాలు బడా కోటీశ్వరులకే మంత్రి పదవులు ఇస్తున్నారంటూ కూడా ఆయన చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా 3 నెలలుగా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు గవర్నమెంట్. ఖచ్చితంగా సీఎం పేషి, ముఖ్యమంత్రి స్థాయి హోదా ఉన్న వ్యక్తి లేదంటే డీజీపీ స్థాయి ఉన్న వ్యక్తి ఆదేశాలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ శ్రీధర్ రెడ్డికి సంబంధించి కాదు, నెల్లూరు జిల్లాలో చాలా మంది నాయకులు, వైసీపీ నాయకుల ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయి. నెల్లూరు జిల్లాలోనే కాదు, ఏపీ వైడ్ గా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి ఏదైతే ఈసారి పార్టీ మారుతారు లేదనుకుంటే కొంత సస్పీషియస్ గా ఉన్న వాళ్ళ అన్ని ఫోన్స్ కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి అనేది ఇంటర్నల్ గా వైసీపీలో నడుస్తున్న చర్చ. అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాను చాలా బలంగా ఉన్నాను, సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నారు. పార్టీకి సంబంధించి కూడా క్యాడర్ కూడా గ్రూప్ గొడవలు, వర్గాలు లేవు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, వీళ్ళిద్దరే అక్కడ రాజు మంత్రిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి కూడా తనకు కాకుండా టికెట్ ఈసారి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి ఇవ్వండి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిశారు రెడ్డి గారికి చెప్పని సమాచారం. ఎవరు కలిశారని? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఎవరు కలిశారని? ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నప్పుడు పిలిచి మాట్లాడినప్పుడు తన నియోజకవర్గ సమస్యలు చెప్పడంతో పాటు టికెట్ కి సంబంధించి కూడా తనకు క్లారిటీ ఇవ్వాలి, అదేవిధంగా తన సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి టికెట్ కేటాయించాలని కూడా ఆయన కోరుతున్నట్టు తెలుస్తోంది. తనకి టికెట్ తాను రాజకీయ వైసీపీ కోసంగా పనిచేస్తాను, తన సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి తానే టికెట్ అడుగుతున్నాను అని కూడా ఆయన అంటే డైరెక్ట్ గా చెప్పకపోయినప్పుడు కూడా ఆల్రెడీ ఇదే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి టికెట్ ఇవ్వండి అని చెప్పని కూడా. అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి వంశీ గారు చాలా పార్టీతో టచ్ లో ఉన్నారు. ఆయన జనసేనతో పవన్ కళ్యాణ్ కలిశారని, టీడీపీ అధినేత చంద్రబాబుని లోకేష్ ని కలిశారని, అంటే ఇది వాళ్ళ పార్టీలోనే ప్రచారం పుట్టిస్తున్నారనేది కోటమిరెడ్డి అనుచరులు చెప్తున్నది. ఎందుకంటే హైదరాబాద్ విజయవాడకు కోటమిరెడ్డి శ్రీధర్ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఎవరిని కలుస్తున్నారు ఏంటి అనే సంబంధించి కూడా సీఎం పేషి రెగ్యులర్ గా సమాచారం తెప్పించుకుంటుంది. మినిట్ టు మినిట్ ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదు, కొంత సస్పెషన్ గా ఉన్న ఎమ్మెల్యేస్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నట్టు సమాచారం. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించి ఫోన్ సంబంధించి కూడా కొంత నిఘా పెట్టినట్టు సమాచారం. అదే మొత్తం వైసీపీ లీడర్స్ అందరినీ కూడా అంటే ఎవరిని నమ్మలేని స్థాయికి ఎందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చారు అంటే ప్రభుత్వం మీద ఇంత అసంతృప్తి ఉందా? వైసీపీ ఎమ్మెల్యే 175 నియోజకవర్గాలు గెలుచుకుంటున్నామని చెప్తున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పెద్దలు ఎందుకు ఇంత అభద్రతా భావానికి వెళ్ళిపోతున్నారు? ఖచ్చితంగా మీరు అన్నట్టు వంశీ గారు ఇది ప్రత్యర్థులు పెడితే ఫోన్ టైపింగ్ జరగదు. డీజీపీ గారు, ఎస్పీ, ఐపీఎస్లు అనుకుంటేనే ఈ ఫోన్ టైపింగ్ జరుగుతుంది. సో శ్రీధర్ రెడ్డి కూడా ఇక్కడ క్లియర్ గా నాకు 12-14 నెంబర్స్ ఉన్నాయి, నేను ఫేస్ టైం వాడతాను, నాకు టెక్నాలజీ ఉంది, మీరు ఎవరు నన్ను పట్టుకోలేరు అన్నట్టు కూడా ఇంటెలిజెన్స్ అధికారులతో ఆయన ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుతుంది. అంటే మీడియా ముందు మాట్లాడలేదు, కెమెరా ముందు మాట్లాడలేదు, కానీ ఆయన ఇంటెలిజెన్స్ అధికారులు తన ఆఫీస్కి వచ్చినప్పుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఫోన్స్ చూపించి నేను అసలు ఈ ఫోన్ వాడడం లేదు, నేను రకరకాల నెంబర్స్ వాడుతున్నాను, 14 నెంబర్స్ ఉన్నాయి నాకు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎందుకు బలంగా టార్గెట్ చేస్తున్నారు? ఆయనకి అసలు టికెట్ ఇస్తున్నారా, ఇవ్వడం లేదా? ఇవ్వకపోతే కాదు దినకర్, సరే నెల్లూరు జిల్లా రాజకీయాలు లేదా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి టిక్కెట్టు లేదా ఆయనకు మంత్రి పదవి లేకపోతే ఆయన నామినేటెడ్ పదవి లేకపోతే ఆయనకు పెట్టేటువంటి ఒక కిరీటమో లేకపోతే ఆయనకి పెట్టేటువంటిది ఇంకోటి ఏదో తీసేయి. జనరల్గా నేను ఆ ఉద్దేశం ఏంటంటే, అభిప్రాయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీని మనం చూసినప్పుడు పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 3 సోల్జర్స్ ఉన్నారు అనుకుంటే, ఆ 3 సోల్జర్స్లో ఒకరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. సరే మిగిలిన ఇద్దరు ఎవరన్నా అనుకున్నా కానీ అంటే ఆయనంటే అంత అభిమానం లేదా పార్టీ అంటే అంత అభిమానంతో ఆయన కోసం అంత యుద్ధం చేసేటువంటి వ్యక్తిని అంటే ఇక వాళ్ళనే నమ్మలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన మీదే నిఘా పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే పొమ్మనకుండా పొగబెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోయినా లేకపోతే ఇంకొక పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆయన పరువు తీసేటువంటి ప్రక్రియ అంటే ఆయన జనసేన వాళ్ళు కలిశాడని, టీడీపీ వాళ్ళు కలిశాడని, లేదా ఇంకొకరు కలిశారని ఇలా చెప్పటం వెనక ఎవరు అంటే ఆయన పరువు తీయాలని చూస్తున్నటువంటి చిన్న వ్యక్తులైతే కాదు, పెద్ద శక్తి పనిచేస్తుండి ఉండాలి. గతంలో ఆయన సీఎంఓ పైన కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. నా బిల్లులకే దిక్కు లేదు, నేను అడగబోయి అడిగితే ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, నేను సీఎంఓలో ఫలానా వాళ్ళని అడిగితే వాళ్ళు ఎట్లా అన్నారు, ఇంకోని అడిగితే ఎట్లా అన్నారు, చివరికి ఇప్పుడు నేను చాలా రోజులు అడుగుతున్నా కానీ ఏం ప్రయోజనం లేదు. అంటే జనరల్గా ఒక శాసనసభ్యుడికి ఒక గౌరవము, ఒక మర్యాద ఒకటి ఇట్లా ఉంటుంది, అవి కూడా లేవు అన్నటువంటి అభిప్రాయంతో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంటే అసంతృప్తిని వ్యక్తం చేసి సిస్టమ్ మార్చుకోమని, లేదా ఇట్లాంటి తప్పులు జరుగుతున్నాయని. కానీ దాన్ని నెగిటివ్గా తీసుకొని టార్గెట్ చేశారా లేకపోతే ఇంకేమన్నా ఉందా? దీన్ని వెనకేదో ఒక పెద్ద వ్యూహం జరుగుతున్నట్లు అనుమానం కలుగుతుందే. అవును వంశీ గారు, మీరు అన్నట్టు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పుడు పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. జిల్లాకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. అయితే మీరు అన్నట్టు మరొక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంకా క్లోజ్ సర్కిల్ లో ఉన్నారని చెప్పని ప్రచారం వైసీపీకి సంబంధించి. అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ కి మధ్య ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. సో మాజీ మంత్రి కాదు దినకర్ వాళ్ళిద్దరు మంచి స్నేహితులు కదా ఒకప్పుడు. ఓకే, అయితే వంశీ గారు ఇప్పుడైతే పూర్తిగా విభేదించున్నారు. అది వ్యాపారపరమైన కారణాలా లేదంటే రాజకీయపరమైన కారణాలా మనకు తెలియదు, కానీ ఇద్దరైతే పూర్తిగా విభేదించున్నారు. అనిల్ కుమార్ మీద చెడు ప్రచారం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తుంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద పార్టీ మారుతున్నాడు చెప్పని అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు ప్రచారం చేస్తున్నారు అనేది వైసీపీలో ఇంటర్నల్ వార్. దీన్ని సెట్ చేయాల్సింది ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి.
అది సెట్ చేసే పరిస్థితులు దాటిపోయాయి. నేరుగా ముఖ్యమంత్రి స్థాయి లేదంటే సీఎంఓలు అది రంగంలో దిగారు. ఫోన్ ట్యాప్ పెడుతున్నారు. శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఈసారి టికెట్ ఉండకపోవచ్చు. ఆనం కుటుంబం నుంచి ఎవరైతే ఆనం రామనారాయణ రెడ్డి డిఫర్ అయ్యారు కాబట్టి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఆనం అరుణమ్మ వీళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు ప్రజెంట్. వీళ్ళకి టికెట్ ఇస్తారు. లేదనుకుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ వదిలి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆయన సర్దుబాటు చేస్తారు నెల్లూరు రూరల్ నుంచి, వైసీపీ నుంచి. ఇట్లాగా రకరకాలుగా డిస్టర్బ్ చేస్తున్నారు శ్రీధర్ రెడ్డిని. సో దీనికి సంబంధించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అక్కడ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు, సొంత మనుషుని ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ క్యాడర్ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వస్తే వైసీపీ క్యాడర్ కూడా చాలా వరకు ఆయన నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా అలర్ట్ అయ్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వదిలితే వచ్చే నష్టం ఏంటి, దీనికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ ఆయన చేపట్టారు ఇప్పటికే అది అనేది నిఘా పెట్టారు అనేది సమాచారం. ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ గా లేరు. మరి అది సెట్ చేసుకుంటారా లేకుంటే ఆనం రామనారాయణ రెడ్డి క్విట్ చేసినట్టు క్విట్ చేస్తారనేది మాత్రం కొద్ది రోజుల్లో తేలిపోనుంది. రైట్. ఇప్పుడు మరి కోటమిరెడ్డి గనక పార్టీ మారాలి అంటే పార్టీ మారే పరిస్థితి క్రియేట్ చేస్తేనో లేదా పార్టీలో నుంచి ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు తీసేసి అక్కడ రామ్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టినట్టు కనుక ఇక్కడ ఇన్ఛార్జిగా ఎవరినైనా పెడతారా? పెట్టే పరిస్థితి ఉందా? పెట్టే పరిస్థితి ఉంటే మరి కోటమిరెడ్డికి ఉన్న మార్గం ఏంటి? మరి ఆయన ప్రభావం నెల్లూరు జిల్లాలో ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎటువంటి నియోజకవర్గాల మీద ప్రభావం ఉంటుంది? ఎటువంటి ఈక్వేషన్స్ చేంజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి? వంశీగా మీరు చెప్పినట్టు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 24/7 ఎప్పుడు పాలిటిక్స్ చేస్తూనే ఉంటారు. అలా నిరంతరం టచ్లోనే ఉంటారు రకరకాల రాజకీయ పార్టీలతో, నాయకులతో. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి పంపిస్తే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరు కార్పొరేషన్ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించిన మేయరే కంటిన్యూ అవుతున్నారు. సో ఇప్పుడు ఆయన వర్గానికి సంబంధించిన మేయరే కంటిన్యూ అవుతున్నారు. సో మొదటగా కార్పొరేషన్ సంబంధించి ఆ మేయర్ ని మార్చాల్సి ఉంటుంది. అది అనిల్ కుమార్ యాదవ్ కి వర్గానికి సంబంధించిన మనిషికి వెళ్తుంది. అది ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి. దాని తర్వాత మిగతా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు ఆనం రామనారాయణ మీద ఎలాంటి కక్ష సాధింపులు జరుగుతున్నాయి అవన్నీ కూడా జరుగుతాయి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కక్ష సాధించాలనుకుంటే, పార్టీ మార్చాలనుకుంటే. సో దీంతో పాటుగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఇప్పటికే ఒక గ్రౌండ్ బిల్డప్ చేసుకున్నారు. కార్యకర్తలతో నేరుగా వ్యక్తిగత సంబంధాలు లేదంటే ఓటర్లకు సంబంధించి నేరుగా ఆయన రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవడము. అక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాను ఏ పార్టీలో ఉన్నా తనకు వాలంటరీగా ఒక 25,000 to 30,000 ఓట్ బ్యాంక్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నట్టు ఆయన అంచనా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇవన్నీ చూసంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో కంటే కూడా ఈసారి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యక్తిగత ఇమేజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కువగా పనిచేస్తుంది అనేది కోటమిరెడ్డి అనుచరులు ఓపెన్ గా చెప్తున్నమాట వంశీ గారు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ కి సంబంధించి లేదనుకుంటే జిల్లాలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడికి ఉన్నాడు, ఆయనకే బాధ్యత ఇచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని సెట్ చేసే పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తారని చెప్పొచ్చు వంశీ. మరి అంటే అక్కడ దాకా లేనట్లుంది పరిస్థితులు, చేయి దాటినీయమని అనిపిస్తా ఉన్నది కదా. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే మంతనాలు పూర్తయ్యాయి. తెలుగుదేశం పార్టీ కూడా బంగారంగా చూసుకుంటామని చెప్పినట్టు, అంటే పొలిటికల్ గా మంచి లైఫ్ ఉంటుందని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో శ్రీధర్ రెడ్డికి వచ్చే నష్టం పొలిటికల్ గా ఏమి లేదు, కానీ ఖచ్చితంగా వైసీపీకి ఈసారి అంటే నెల్లూరు రూరల్ ఒక ఇంపాక్ట్ నెల్లూరు రూరల్ మీద ఉంటుందా కోటమిరెడ్డి ఎఫెక్ట్, లేదా ఇంకా మిగిలిన ఇంకా నియోజకవర్గాల మీద పడేటువంటి? ఖచ్చితంగా ఆత్మకూరు నియోజకవర్గం మీద ఎఫెక్ట్ చూపిస్తారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం